హాయ్ అండి, వెల్కమ్ టు రామకృష్ణ తారో. అందరూ మంచిగా గుడ్ మార్నింగ్. టీలు టిఫిన్లు షాయిలు తాగిర్రా? ఓకే, ఒక వీడియో పోస్ట్ చేశానండి. చేసిన దానికి ఏమైందో అది మీ వల్ల రావాలంటే జర్రంతనే అయింది. మొత్తం వీడియో అంటే కంప్లీట్గా కాలేదు. స్టోరేజ్ ఫుల్ వల్ల అంటే మొత్తం కాలేనట్టుంది. నేను ఇప్పుడే చూసుకున్నా, ఆ వీడియో అప్లోడ్ కాలేదు, మొత్తం కొంచెమే అయింది. షార్ట్స్లో వస్తుంది. మనది వచ్చేసి రామకృష్ణ తారో అండి. ఏం చేస్తారు మరి? అంత మంచిగా ఉన్నారా? ఇంకా నేనైతే మంచిగా ఉన్నా. రామకృష్ణ మీకు ఛానల్ కనుక నచ్చితే, మీకు చెప్పేది కనుక రెజనేట్ అయితే, నేను చెప్పేది అంటే మీకు కనెక్ట్ అయితే రామకృష్ణ తారో సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. నేను చెప్పేది ఎట్లుందో వెళ్ళాలంటే మీరు కామెంట్ చేయాలి కదండి. మీరు కామెంట్ చేస్తేనే కదా నాకు అర్థమయ్యేది. సో కామెంట్ చేయండి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ ఆల్ ప్రెస్ చేయండి. అట్లనే చెప్పే రీడింగ్ మీకు రెజనేట్ అవుతుందా లేదో కూడా చెప్పండి. ఓకే, థ్యాంక్ యూ అండి. రామకృష్ణ తారో. ఓకే, ఇంకా ఇగో ఈ బ్లూ కలర్ అంటే నాకు బాగా ఇష్టం అబ్బా. బ్లూ కలర్ అండ్ రామ గ్రీన్ కలర్, ఇది అంటే బాగా నచ్చిన కలర్స్. అందరం అనుకుంటుండొచ్చు హీలింగ్ అంటే, హీలింగ్ చేసి అంటే అగరబత్తులు ముట్టించి ఇంకేదో చేసి అవన్నీ చేస్తానే భగవంతుడు దిగచ్చి చెప్పాడు కదా, ఏం చేయడు కదా. చేస్తాడు భగవంతుడు, భగవంతుడు చేస్తాడు, మనం చేసేది మనం చేస్తాం. కొన్ని ఉంటాయిలేండి, ఎవరి గురించి మనకేది, కానీ మన గురించి మనం మాట్లాడుకోవడం బెటర్. అంతేనా? అంతే. చూడండి, నేను ఇప్పుడు చెప్పబోయేది ఏంటంటే, మీకు మీ పర్సన్కు మధ్యలో అదర్ పర్సన్ ఎవరైనా ఉన్నారా? ఉంటే ఇప్పుడు ప్రజెంట్ మీ ఇంట్లో ఏ సిచ్యువేషన్ నడుస్తుంది? మీకు మీ పర్సన్కు మధ్యలో మీరు అనుకున్నట్టు ఇంకో థర్డ్ పార్టీ, అదర్ పార్టీలు ఉందా? ఉంటే ఇప్పుడు మీ సిచ్యువేషన్ ఏంటి? మీ పరిస్థితి ఏంటి? మీకు మీ పార్ట్నర్కి, లేడీ ఆర్ ఉమెన్, లేడీ ఆర్ జెంట్ ఎవరైనా కావచ్చు, ఉంటే ప్రజెంట్ మీ సిచ్యువేషన్ ఏంటి? అక్కడ ఏం జరుగుతుంది? మంచి మంచి మిరాకిల్స్ జరుగుతున్నాయా? మంచి మంచి గొడవలు జరుగుతున్నాయా? మంచిగా అంటే ఇంప్రెస్ అవుతురా, లేకపోతే ఏంజెల్ వల్ల ఎగిరిపోతురా? చూద్దామండి. థ్యాంక్ యూ ఏంజల్స్, థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ డివైన్. మంచి మెసేజ్ ఇవ్వండి మా వ్యూవర్స్కి, చూసే వాళ్ళకి. చూస్తే నచ్చాలి, ఇట్లా మీరు చూస్తే గట్లా నచ్చాలి. మీరు మంచిగా చెప్పకపోతే నన్ను తిట్టుకుంటారు వీళ్ళంతా. ఇక వీళ్ళ అమ్మమ్మ వాసెక్క పోసినట్టుంది, ఈమెకు నసెక్క వాగుతుంది అని చెప్పేసి. గట్లేం లేదండి, మా అమ్మమ్మ నాకేం వాస పోయలేదు, నాకేం నస కాదు. మన తెలంగాణ మేము ఇట్లే మాట్లాడతాం, మాకు రాదు, వచ్చిన కాడికి మాట్లాడతాం. ఓకే, ఇంకా లేచిరా మరి? అందరు లేచిరా? పొద్దుగల లేవుండండి. నాకు కూడా మా దోస్తు చెప్పింది పొద్దున లేవాలి అని చెప్పేసి, కానీ అదే దునపొద్దున వంటది. చెప్పింది పండుకుంటుంది, అదే చెప్పింది అదే వండుకుంటుంది. గట్లుంటుంది అని ఉంటుంది. ఏం చేద్దాం? చెప్పింది అదే, చేసేది అదే, పండుకునేది అదే అన్నట్టున్నది. ఏం చేయలేం అసలు, ఇక చూడాలి అంతే. ఓకే, చూద్దామండి. బాటమ్ ఆఫ్ ద డెక్ ఏమొచ్చిందో చూద్దామా? చూద్దాం. ఓకే, ద లవర్స్ అండి, ద లవర్ కార్డ్ వచ్చింది.
ఇది బహుశా ఇప్పటి రిలేషన్ అయితే కాదండి. ఎవరైతే వీడియో చూస్తున్నారో, ఎవరైతే మీకు మధ్య థర్డ్ పార్టీ ఉన్నారో, మీ పర్సన్ ఇట్లా చేస్తున్నాడు, అట్లా చేస్తున్నాడు, కొడుతుండు, తిడుతుండు, ఇబ్బందులు పెడుతుండు అని చెప్పేసి మీరు ఎవరైతే అనుకుంటున్నారో, మీ మధ్యలో ఏ థర్డ్ పర్సన్ ఉందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు మీరు చూసేటోళ్ళు ఇంకొక అదర్ పర్సన్, మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆ పర్సన్ గురించి నేనైతే క్లారిఫికేషన్ ఇవ్వగలుగుతా. మీరు ఇప్పటి రిలేషన్ అయితే కాదు, ఇది సోల్మేట్ కలెక్షన్ అన్నట్టు. లవర్ కార్డ్ వచ్చింది చూడండి, సోల్మేట్ కనెక్షన్. ప్రజెంట్ మీ పర్సన్ థర్డ్ పార్టీ మీరు ఎట్లున్నారు చూద్దామా? హ్యాపీగా ఉన్నారా? ఎట్లున్నారు? ప్రజెంట్ థర్డ్ పార్టీ ఉందా మీ పర్సన్కి? ఉంటే ఎట్లున్నారు థర్డ్ పార్టీ దగ్గర? మీ ఫీలింగ్స్ bottom of the deck, the lovers card. ఇది మీ పార్ట్నర్ అండి. మీ పార్ట్నర్ ఆలోచన ఎట్లున్నాయబ్బా, మనీ మైండెడ్ ఉన్నట్టున్నాడు అండి. ఇది పెళ్ళైన వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు ఎవరైనా చూడొచ్చండి. రావుడని కార్డు వచ్చింది, ఇట్లా డెవిల్ కార్డు. ఇంత పెంటికల్ వచ్చిందండి. ఎవరో కానీ వీడియో యూజ్ చేయటంలో కంటే మీ పార్ట్నర్కి డబ్బు పిచ్చి బాగండి. ద వరల్డ్ ప్రపంచం, మీరే ప్రపంచం అని అనుకుంటున్నాడు. అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఆయనకు డబ్బు పిచ్చి బాగానే ఉంది, ప్లస్ విపరీతమైన కోరికలు. డెవిల్ కార్డ్ వచ్చింది, చూపించద్దు. డెవిల్ కార్డ్ వచ్చింది, కోరికలు. ఇక అదర్ రిలేషన్స్, ఆడవాళ్ళతోటి ఎక్కువ మాట్లాడడమే. ఆడవాళ్ళ ఇట్లా మగవాళ్ళు అయితే ఆడవాళ్ళు, ఆడవాళ్ళు అయితే మగవాళ్ళు ఇంప్రెస్డ్గా ఫీల్ అవుతారు అన్నట్టు. పైసలు ఇచ్చి ఏమో అంటారు కదా, అట్లా. ద వర్డ్ నేను వాడాను. ద వరల్డ్ ప్రపంచం, ద వరల్డ్ అంటే మీతోటి ఇట్లా హ్యాపీగా ఉండాలని చెప్పేసి అనుకుంటున్నాడు. మీ పర్సన్ వచ్చేసి రాజకీయ పరంగా కానీ, లేదంటే ఇంకే విధంగా కానీ, పలుకుబడిలో కానీ, ఇంకే దేనిలో కానీ మంచిగా మాటగారి, చమత్కారి అన్నిట్లలో అంటే ఉన్న పర్సన్ అండి. టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. వచ్చేసి ఇంకా డెవిల్ కార్డ్ వచ్చిందండి. కోరికలు బాగా, మీ పర్సన్కి కోరికలు బాగా. ఇది చూపించద్దు, యాక్చువల్లీ చూపిస్తున్నా. కోరికలు బాగా అంటే అదర్ లేడీతో కానీ, ఇంకోళ్ళతోటి కానీ, ఆడవాళ్ళతోటి. నేను మళ్ళీ చెప్తున్నా, మగవాళ్ళైతే ఆడవాళ్ళకి, ఆడవాళ్ళైతే మగవాళ్ళకి. లవర్ అయితే మీ లవర్కి, మీ లవర్కి మీరు లవర్ అయితే గర్ల్ ఫ్రెండ్ అయితే బాయ్ ఫ్రెండ్కి, బాయ్ ఫ్రెండ్ అయితే గర్ల్ ఫ్రెండ్కి, భార్య భర్తలు ఉంటే అదర్ రిలేషన్ ఉంటే అదర్ రిలేషన్కి. ఎవరైతే చూస్తున్నారో, ఎవరి కోసం చూస్తున్నారో వాళ్ళకి సంబంధించిన వీడియో అన్నట్టుకి. అంటే ద డెవిల్ కార్డ్ వచ్చింది. వాళ్ళ కోరికలు ఎక్కువ, అంటే ఫిజికల్లీ అదంతా సమజైంది అనుకుంటున్నాను నేనైతే. ఫిజికల్లీ కోరికలు ఎక్కువ. నెక్స్ట్ ఇవమ్మ మళ్ళీ పెంటికల్ డబ్బు పిచ్చి బాగా. ఎవరైతే ఉన్నారో ఇప్పుడు మీ దగ్గర ఈ రిలేషన్షిప్ కోసం, ఫస్ట్ పెంటికల్ కోసం, పెంటికల్ కోసం, ఈ ఫిజికల్ రిలేషన్షిప్ కోసం, పెంటికల్స్ కోసం
ఇగో వీటి గురించే. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటంటే ద వరల్డ్, మిమ్మల్ని అంటే ఎంప్రెస్గా చూస్తున్నాడు. మిమ్మల్ని అంటే ద వరల్డ్, ప్రపంచం అని అనుకుంటున్నాడు. మీకు ఇప్పుడే కాదు, అది బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చేసి సోల్మేట్ కనెక్షన్ అని వచ్చింది. బహుశా ఈ జన్మ రిలేషన్షిప్ అవునా కాదా నాకైతే తెలియదు. ఈ బాటమ్ ఆఫ్ ద డెక్ ఏదైతే చూపిస్తుందో అదే చెప్తున్నా. ఇంకోటి టెంపరెన్స్ కార్డ్ వచ్చింది. మీరు కూడా అంటే మీ పర్సనల్ అంటే ఆయన ఆమె కావచ్చు, ఆయన కావచ్చు, అన్ని విధాలుగా ఉన్నోళ్ళు అంటే డబ్బు, పలుకుబడి, రాజకీయ పరంగా కానీ లేదంటే 10 మందిలో కానీ ఒక రెస్పెక్టివ్ పర్సన్, ఇంగ్లీష్లో రెస్పెక్టివ్ పర్సన్, తెలుగులో జనంతా బలిసినోళ్ళు అని చెప్పుకోవచ్చు. ఇంకోటి అయితే పెళ్లి కాని వాళ్ళకైతే ఖచ్చితంగా జడ్జ్మెంట్ కార్డు వచ్చింది. లగ్గం కాని వాళ్ళు అయితే చూడూరి లగ్గం అవుతుంది, లగ్గం చేసుకుంటాడు. మీ ఎంత ఇంప్రెషన్ పర్సన్ అయినా, ఎంత వాడుకొని వదిలేద్దామనుకున్నా, పెంటికల్ పిచ్చి ఉన్నా, బట్ జడ్జిమెంట్ కార్డు వచ్చింది కాబట్టి సచ్చినట్టు చేసుకోవాల్సిందే. చేసుకోకపోతే చేసుకోవాల్సిందే, విడిపోతే కలవాల్సిందే. ఓకే. ఇంకోటి 4 ఆఫ్ వాన్స్ వచ్చింది. మత్తుగా కష్టపడుతున్నాడండి. ఇప్పుడు ఏడైతే ఉన్నాడో మీ పార్ట్నర్ మీ దగ్గర నిడిసబెట్టిపోయినా, మీ దగ్గరనే ఉన్నాడా, మరి మీ ఎవరైతే బాయ్ ఫ్రెండ్ అయితే మీ దగ్గర ఉండా, వెళ్ళిపోయిండా, బయట ఉన్నాడా, ఎక్కడ ఉన్నాడా నాకు తెలియదు. మీ గర్ల్ ఫ్రెండ్ అయితే ఎక్కడుందో కదా, మస్తుగానైతే మస్తు 4 ఆఫ్ వాన్స్ మస్తు కష్టపడుతున్నాడు. ఎట్లా అయ్యింది అని చెప్పేసి, ఎట్లా పోవాలి, నేను ఎట్లా చేరుకోవాలి వైఫ్ దగ్గరికి కానీ మా లవర్ దగ్గరికి కానీ, నేను ఎట్లా చేరుకోవాలి ఏంది అన్న ఆలోచనలో పడ్డాడు పాపం. ఫస్ట్ పిల్లవాడు ఏం చేద్దామో అర్థమైతే లేదు. పిల్లవాడు పిల్లను సరే టెన్షన్ పడకూరు, చేరుకుందరు. కానీ నా మూన్ కార్డు వచ్చిందండి. అట్లనే నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు. ద మూన్ అంటేనే నిద్రలేని రాత్రులు, ఇబ్బందులు, చిరాకులు, ఆలోచనలు. మీ ఆలోచనలతోటి, మీ గుర్తులతోటి, మీ ఆలోచనలతోటి మీరు కనిపిస్తారు. ఎక్కడ కనిపిస్తారు? ఫేస్బుక్లో కనిపిస్తారా, ఏడ కనిపిస్తారు అని చెప్పేసి, ఇన్స్టాలో కనిపిస్తారా, దేంట్లో కనిపిస్తారని కుతూహలంగా ఎదురు చూస్తున్నాడు పాపం. మీ పార్ట్నర్, మీ నుంచి దూరమైన మీ పార్ట్నర్ ఎవరైతే ఉందో కుతూహలంగా ఎదురు చూస్తున్నాడు. అట్లానే నిద్రలేని రాత్రులు అనుభవిస్తున్నాడు. అయ్యో భగవంత, నేనేమని ఇట్లా చేసినా, మనీ పరంగా అంటే నేను ఎవరినైనా మోసం చేసినా, ఇట్లా ఫిజికల్గా వాడుకున్నా, ఇప్పుడు వెళ్ళిపోయినా కదా, వెళ్ళిపోయి తప్పు చేసినా అని చెప్పేసి ఇప్పుడు మాత్రం రిగ్రెట్ ఫీల్ అవుతున్నాడు. ఇప్పుడైతే ద మూన్ కార్డ్ వచ్చింది చూడండి. నిద్రలేని రాత్రులు గడుపుతున్నాడు పాపం. సరే, మీ పార్ట్నర్ మీరైతే చెప్పినా కదా సోల్మేట్ కనెక్షన్ అని. జడ్జ్మెంట్ కూడా కార్డ్ వచ్చింది. సోల్మేట్ కనెక్షన్ ఖచ్చితంగా లగ్గం గానులకైతే చెప్తున్నా, అబ్బా ఖచ్చితంగా లగ్గం అయితే చూడు. వీడియో పెట్టిన అది ఆగిపోయింది. ఇక మళ్ళీ నాకు చేసి మళ్ళీ వీడియో చేసి మళ్ళీ పెడదామని ఇగో ఏడానని ఉండాలి. మీ ఏమంటారు, వెళ్ళిపోయిన రాజా కానీ మీ రాణి కానీ ఇగో ఇట్లా పట్టుకొని దిగాలుగా కూర్చున్నాడు. ఏం చేయాలరా బాబు, ఏడు మూన్ కార్డు వచ్చింది, దిగాలుగా కూర్చున్నాడు. ఏం చేయాలరా బాబుతో పట్టుకొని వన్స్, కింగ్ ఆఫ్ వన్స్ పట్టుకొని కూర్చున్నాడు. నేను పోవాలా వద్దా అని. సరే, ఏం చేస్తారు, గాడ్ డివైన్ మెసేజ్ ఇవ్వండి. వీళ్ళు విడిపోతే థర్డ్ పర్సన్ అంటే ఉంటే, ఒకవేళ అంటే మళ్ళీ వీళ్ళ పార్ట్నర్ వీళ్ళ దగ్గరికి చేరుకుంటాడా, రీయూనియన్ ఉందా లేదా, మెసేజ్ ఇవ్వండి. జర మంచి ఇయ్యి. ద ఎంప్రెస్ మిమ్మల్ని ద ఎంప్రెస్ లెవెల్లో చూస్తున్నాడు.
Two of Swords, Two of Swords, Ten of Wands. ఎంత కష్టపడ్డా సరే కానీ ఇక్కడి నుంచి నా పార్ట్నర్ దగ్గరికి నేను పోవాలి. నేను థర్డ్ పార్టీ దగ్గరికి వచ్చి తప్పు చేసిన, నా పార్ట్నర్ దగ్గరికి నేను పోవాలి. ఈడేదో ఇంత సింగారంగా ఉంటుంది అనుకుంటే ఇక్కడ సింగారం ఏం లేకపోయే, ఇక నేను పోతా అని అనుకుంటున్నాడు. ఇక వస్తాడని అట్లా. ఇది చూడండి, మీ రిలేషన్ ఫస్ట్ కూడా ద వరల్డ్ మిమ్మల్ని ప్రపంచం అనుకున్నాడు. మీరంటే చెప్పినా కదండి సోల్మేట్ కనెక్షన్ అని చెప్పేసి. ద ఎంప్రెస్ మిమ్మల్ని ఒక రాణి లెవెల్లో చూస్తున్నాడు. ప్రజెంట్ మాత్రం టూ ఆఫ్ స్టార్స్ వచ్చింది కాబట్టి అంటే ఇప్పుడు ఖచ్చితంగా కష్టపడుతున్నారు. అక్కడ ఎక్కడైతే ఉన్నారో మీ పార్ట్నరు, జెన్నే కావచ్చు లేడీయే కావచ్చు, ఇబ్బందులు పడుతున్నారు. ఇవన్నీ దాటుకొని ఇగో 10 of Wands ఇవి కూడా దాటుకొని మీ దగ్గరికి పెంటికల్ పిచ్చి ఉంది అని చెప్పిన, డబ్బులు పిచ్చి ఉంది కదా, డబ్బులు తీసుకొని పెంటికల్ కింగ్ ఆఫ్ పెంటికల్ తీసుకొని మీ దగ్గర అద్దామని చెప్పేసి అనుకుంటున్నాడు. అట్లానే మీకు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్, మీకు పెంటికల్ తీసుకొని వచ్చి మీకు పెంటికల్ ఆఫర్ చేద్దామని చెప్పేసి మీ రాజుగారు, రాణిగారు లేదా రాణిగారు లేకపోతే రాజుగారు అనుకుంటున్నారు. ఉభయులు అంటారు కదా, సంథింగ్ జెన్ ఆర్ ఉమెన్ ఇద్దరికి వర్తిస్తుంది అనుకుంటున్నారు. మీ ముందటే చెప్తున్నా కార్డ్స్ అయితే మీకు కూడా కొంచెం పెంటికల్స్ పిచ్చి ఉందండి, డబ్బంటే పిచ్చి. 6 of Pentacles. మీరు బహుశా అంటే గతంలో చాలా అంటే అమౌంట్ పెట్టి ఉండొచ్చు, నాకైతే ఇందులో తెలుస్తుంది. ఆయన గురించి అమౌంట్ ఖర్చు పెట్టి ఉండొచ్చు. ద ఎంపరర్ అండి. ద ఎంపరర్ అంటే ఎట్లా ఉంటారంటే వీళ్ళు బయటకు చెప్పరు, బయటకు ఏ విషయాన్ని చెప్పరు. మన అతి తెలుగులో మాట్లాడాలంటే నల్లి ఉంటారు చూడరు, గట్లా బయటకి ఏం చెప్పరు. ఎంపరర్ కదా, చెప్పరు అంటే మన విషయాలు తెలుసుకోవాలనుకుంటారు కానీ వీళ్ళు మాత్రం బయటపడరు అండి, చెప్పరు. కాకపోతే ఆయన మనసులో ఉన్న ఫీలింగ్ ఏంటంటే ఇగోండి, ఎన్ని కష్టాలున్నా ఎన్ని ఇబ్బందులున్నా ఇగో మీతోటి అంటే మంచిగా ఇట్లుండాలని అనుకుంటున్నాడు. ఇట్లా మీతోటి హ్యాపీ లైఫ్ లీడ్ చేయాలి, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నాను. అందుకే ఈ కార్డ్ వచ్చింది. మీకు రీయూనియన్ కంపల్సరీ ఉందండి, ఖచ్చితంగా కలుస్తారు. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మన రామకృష్ణ త్యారు కొత్తగా స్టార్ట్ అయింది కాబట్టి మీ అందరు సపోర్ట్ ఉంటే జరంత సపోర్ట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బిల్బటన్ ఆల్ అని ప్రెస్ చేస్తే మీకే కాకుండా ఇంకొక నలుగురు చూస్తారు, నలుగురు సబ్స్క్రైబ్ చేసుకుంటారు. మీకు ఒకవేళ ఈ వీడియో రెజనేట్ అయితే కనుక పైన నెంబర్కి కాల్ చేయండి. మీ ప్రాబ్లం ఏంటో చెప్పొచ్చు, అడగచ్చు, మాట్లాడచ్చు. నేను మాట్లాడతాను, ఓకేనా? అట్లాగే రామకృష్ణ త్యారోని సబ్స్క్రైబ్ చేసుకోండి, బిల్బటన్ ఆల్ అని ప్రెస్ చేయండి. షేప్ ఎంత చెప్తుంది అని చెప్పేసి అనుకోకుండా జరంత ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. మీరు అంటే మేము చేసిన దానికి మీరు మాకు మీ నుంచి ఆశించేది డబ్బులు, గోల్డ్ అవి ఇవి ఏముండదు. జస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని జస్ట్ వెల్పట్ల ఆన్ ప్రెస్ చేస్తే ఓ కామెంట్ ఓ మెసేజ్ ఇట్లా పడేస్తారంటే అయిపోతుంది, అంతే. నచ్చిందా నచ్చలేదా, డజనట్ అవుతుందా అవుతలేదా అన్నది సమజ్ అవుతుంది. గాంధీ కోసం అని చెప్పేసి చేయమని చెప్పుడు. ఇక ఎవరైతే మీ నుంచి వెళ్ళిపోతారో వెళ్ళిపోయిన వాళ్ళ గురించి మీరు బాధపడకూడదు. పోయిన వాళ్ళని గట్లనే పోనీయరు, పోయేందుకు ఇట్లా దారి మీరు. కానీ వాళ్ళ గురించి టెన్షన్ పడి ఇబ్బంది పడి మీరు ఇబ్బంది పడి ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టి పక్కన వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని ఇబ్బంది పెట్టి టెన్షన్ పడకూడదు. ఫస్ట్ థింగ్ పోయిన పోనీయండి, ఉన్నోళ్ళను ఉండనియరు. వాళ్ళే వేస్తారు. వాళ్ళ తప్పు తెలుసుకొని వాళ్ళ బుద్ధి వచ్చినాక ఇప్పుడు చెప్తలే క్రౌడ్స్ అట్లనే వాళ్ళ బుద్ధి వచ్చినాక వాళ్ళే వేస్తారు. వచ్చేదాకా మీరు చూడరు, ఓపిక పట్టురు. ఏ థర్డ్ పార్టీ దగ్గర ఉన్న ఏ ఏడిపోయినా కానీ బస్సు ఏడిపోయినా కానీ వచ్చి ఆగేది బస్ స్టాండ్లోనే. అది ఒకటి గుర్తుపెట్టుకుంటే
మంచిగా ఉంటుంది. థ్యాంక్ యూ అండి. వెల్కమ్ టు రాధాకృష్ణ టారో. ఐఎమ్ సుమా.